హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 హడావిడి స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఒకటే ఎంటర్టైన్మెంట్, ఫ్యాన్ వార్లు అబ్బో మామూలుగా ఉండదు. బట్ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారో, ఆ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మనలో చాలామందికి ఉంటుంది. బట్ ఈ బిగ్ బాస్ సీజన్ 9కి మాత్రం కొన్ని స్పెషల్స్ ఉండబోతున్నాయి. సో దాంట్లో ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా, నాగార్జున గారు ఇప్పటికీ కామన్ మ్యాన్ కూడా హౌస్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం, దాంట్లోకి వెళ్ళి కామన్ మ్యాన్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఒక 3 minutes వీడియో పెట్టమని అంటాం. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. బట్ ఈసారి బిగ్ బాస్ 9కి 9 మంది సెలబ్రిటీస్ని, 9 మంది కామన్ మ్యాన్స్ని తీసుకోబోతున్నట్లు ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు అండ్ పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానోళ్ళు, ముసలోళ్ళు చాలామంది కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి టాక్. మరి ఇంత లక్షల మందిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఇంట్రెస్ట్. సో అయితే కామన్ మ్యాన్స్ని పక్కన పెట్టేస్తే కొంతమంది సెలబ్రిటీస్ హౌస్లోకి వెళ్తున్నారు అనైతే గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. మరి వాళ్ళ పేర్లు కనుక ఒకసారి మనం చూస్తే బిగ్ బాస్ 9లో సో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రహ్మముడి సీరియల్ దీపికా రంగనాథ్ తెలుసు కదా మీ అందరికీ. ఆవిడ అప్పుడప్పుడు ఆవిడ మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, లేకపోతే అప్పుడప్పుడు ఆవిడ తెలియకుండా మాట్లాడే మాటలు ఎంత ఫన్ ఉంటాయో అంతే వైరల్ అవుతాయి. అండ్ లాస్ట్ సీజనే వీడు వెళ్ళాల్సింది, బట్ వెళ్ళలేదు. బట్ ఈ సీజన్ 9కి మాత్రం దీపికా రంగనాథ్ వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాకుండా యాంకర్ నిఖిల్. సో నిఖిల్ మీ అందరికీ తెలిసిందే కదా, పోడ్కాస్ట్లు చేస్తూ ఉంటారు చాలామంది సెలబ్రిటీస్తో, అటు నిహారిక గారితో కానీ, లేకపోతే అండ్ యాంకర్ అనసూయ గారితో, చాలామంది సెలబ్రిటీస్తో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సో ఆయన కూడా బిగ్ బాస్ 9లోకి వెళ్తున్నారని చెప్పేసి టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇక అలానే జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య మీ అందరికీ తెలుసు, చాలా స్కిట్లు చేశారు, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఐశ్వర్య. అండ్ రీతు చౌదరి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, ఆవిడ కోసం మళ్ళీ స్పెషల్గా సో ఇంట్రడక్షన్ అవసరం లేదు. అండ్ యాక్టర్ ప్రదీప్ అండ్ నటి కల్పికా గణేషన్ గారు తెలుసు కదా, ఎప్పటికప్పుడు ఆవిడ అండ్ సీతమోట్లు సిరిమల్ల చెట్టు దగ్గర నుంచి అండ్ మొన్న రీసెంట్గా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అండ్ ఎప్పటికప్పుడు రీసెంట్గా ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉన్నారు. మన రీసెంట్గా ఒక పబ్లో కూడా కేక్ గురించి సంథింగ్ ఏదో గొడవైంది. సో ఆవిడ కూడా వెళ్తున్నారని టాక్ వినిపిస్తుంది. అండ్ కమెడియన్ హరి అండ్ అలానే ఇన్ఫ్లుయెన్సర్ బంచిక్ బబ్లు మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు బంచిక్ బబ్లు. సో ఆయన కూడా వెళ్తున్నారు. అండ్ బిగ్ బాస్కి ఇంకొక యాక్టర్ కావ్యశ్రీ మీ అందరికీ తెలుసు, కావ్యశ్రీ గారు అంటే. అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటూనే ఉంటారు అభిమానులకు చాలా దగ్గరగా. అండ్ కొన్ని కాంపిటీషన్స్లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలానే ఆవిడ కూడా వెళ్తున్నారు. అండ్ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ, తను కూడా హౌస్లోకి వెళ్తున్నాడు అని టాక్ వినిపిస్తుంది. అలానే యాక్టర్ తేజస్విని గౌడ, అంటే అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ, ఆవిడ కూడా వెళ్తున్నారు. అంతేకాకుండా సింగర్ సాకేత్ గారు అండ్ జబర్దస్త్ రాకేష్ గారు, వీళ్ళిద్దరు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నటి దేవ్జాని, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్, యాదమరాజు, సో వీళ్ళందరితో పాటు అండ్ 2025 స్టార్టింగ్లో బాగా ఫేమస్ అయిన ఒక ఆడియో కాల్ ద్వారా బాగా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పిక్కిల్ రమ్య, తను కూడా ఈసారి హౌస్లోకి వెళ్ళబోతున్నట్లు వినిపిస్తుంది. వీళ్ళతో పాటు కొంతమంది మన సీనియర్ యాక్టర్ అండ్ స్పోక్ పర్సన్ ప్రదీప్ గారు కానీ, అదే F2లో అంతేగా అంటారు కదా ఆయన కానీ, అండ్ మన ఉప్పల్ వాళ్ళు కానీ, వీళ్ళు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అండ్ గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూద్దాం ఈ 9 మంది వచ్చే కామన్ మ్యాన్స్ 9 మందితో ఎలా పోటీ పడబోతున్నారు. అంటే ఇప్పటివరకు సెలబ్రిటీస్ మాత్రమే మనం చూసాం, బట్ ఇప్పుడు సెలబ్రిటీస్తో పాటు కామన్ మ్యాన్స్ కూడా వెళ్ళబోతున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ 9 షో ఎంతవరకు హిట్ అవుతుందో, ఎంతవరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందో తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.